హై వ్యూవర్స్, రజనీకాంత్ లేటెస్ట్ మూవీ లాల్ సలాం. ఆఫ్ కోర్స్ తాను వచ్చేసి అతిథి పాత్రకు ఎక్కువ, ఆ సినిమాలో క్యారెక్టర్ ఉందిరా అంటే దానికి తక్కువ అన్నట్టుగా ఉంది. ఏది ఆ నిడివి విష్ణు విశాల్ అండ్ విక్రాంత్ లీడ్ రోల్. రెండు గ్రామాలు రెండు గ్రూపుల మధ్య గొడవలు, దాని క్రికెట్తో ఎలా ఏంటి అన్నది. కపిల్ దేవ్, జీవిత రాజశేఖర్ వీళ్ళు కూడా ఉన్నారు. ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది కదా, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అనుకున్నంత అయింది. ఎంత దారుణం అంటే మన తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల కూడా కొన్ని థియేటర్లో షోలు ఆపేశారు తెలుసా. నా అబద్ధం చేయట్లా, కాబట్టి క్రాస్ చెక్ చేసుకోండి. కొన్ని చోట్ల వాళ్ళు అమ్మిన టికెట్లకి సినిమా వేస్తే అయ్యే ఆ ఖర్చు ఏదైతే ఉంటుందో చెక్ చేస్తే ఈ టికెట్ల డబ్బులు రిటర్న్ నుంచి పంపడం బెటర్ అని చెప్పేసి కొంచెం చోట్ల ఆపేశారు. అంత దారుణం రజనీకాంత్ సినీ జీవితంలో ఇంత దారుణంగా సిచ్యువేషన్ అసలు ఏ రోజు లేదు. ఇమ్మీడియట్గా ఇది చూసినటువంటి వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు, రజనీకాంత్ గారు దయచేసి ఇటువంటి సినిమాలు చేయకుండా ఉండటం ఉత్తమం అంటున్నారు. ఎటువంటి సినిమాలు? ఇదిగో గెస్ట్ రోల్ అన్నట్టుగా, అది కూడా అసలు ఆయనకి సెట్ అయితే లేదన్నట్టు చూసుకోకుండా, మరీ ముఖ్యంగా ఇన్ని రోజులు మనో డబ్బింగ్ చెప్తున్నాడంటే అది మనో కాదు, రజనీకాంత్ పైసలు అంతా ఫీల్ అయి ఉన్నారు. ఇప్పుడు సాయి కుమార్ వర్షం చెప్తుంటే ఇన్ని రోజులు సాయి కుమార్ది విని ఆయన చూసి అక్కడ మాకు రజనీకాంత్ కనిపిస్తున్నాడు తప్ప ఆ గొంతు వచ్చేసి ఎవరితో సాయి కుమార్ది కదా, ఆయన ఎక్కడ చూసుకుంటున్నాం అన్నట్టుగా చెప్తున్నారు. మెయిన్గా ఈ లాల్ సలాం సినిమాకి సంబంధించి ఐశ్వర్య చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే, ఆమె చాలా ఐ థింక్ 7 years తర్వాత 9 years తర్వాత మరలా ఈ సినిమా డైరెక్షన్ ఇస్తుంది. అంతకుముందు ఏదో సినిమా చేసింది. ఈ సినిమా కథ చెప్పగానే రజనీకాంత్ నాకు బాగా నచ్చింది, నేనే ఆ లీడ్ రోల్ అతిథి పాత్ర చేస్తానని చెప్పేసి వచ్చాడు. వాస్తవానికి గతంలో ఇలా చేసినవి ఉన్నాయి మన రజనీకాంత్. పెదరాయుడు అద్భుతమైన హిట్. సో అందులో రజనీకాంత్ చెప్పే డైలాగులు ఏవైతే ఉంటాయో ఆపరా అది సాయి కుమార్కి అప్పుడు సెట్ అయింది. భాషలో కూడా భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అది కూడా సెట్ అయింది. అప్పుడు సాయి కుమార్వి సంబంధించిన సినిమాలు లేవు. అందుకని ఆ డబ్బింగ్ సాయి కుమార్ అనుకున్నారు, రజనీకాంత్ అనుకున్నారు. సాయి కుమార్ ఆ తర్వాత సినిమాలు ఎన్నో వచ్చినాయి, షోలు ఎన్నో వచ్చినాయి. సాయి కుమార్ వాయిస్ అంటే ఇది, సాయి కుమార్ ఎత్తున అందరూ అర్థమైపోయింది. సో ఇటువంటిది ఇప్పుడు మరలా అద్భుతమైన డైలాగులు అయినా కానీ అది సాయి కుమార్ వర్షన్ అయ్యేటప్పటికి రజనీకాంత్ కాదనే ఫీలింగ్ వస్తుంది ఒకటి. అండ్ ఈ సినిమా వచ్చేసి నార్మల్ రొటీన్ స్టోరీని తీసుకెళ్ళి భారీ తారాగణం పెట్టి భారీ బడ్జెట్తో సినిమా తీస్తే ఎలా, అండ్ దానికి తగ్గ ప్రమోషన్ అంటే అది లేదు. అన్నీ కలగలిపి లాల్ సలాం